లవ్ ప్రపోజ్ చేపిస్తున్నా. ఎవరికి చెప్పడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏదో నాకు అర్థంగా చెప్పాడన్నా. ఏమంటే అంటారు ఆ పిల్ల బ్రేకప్ ఈ పిల్ల బ్రేకప్ అంటాడు. ఓకే సారీ దిస్ లక్కీ యూ దిస్ బన్నీ. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. నిజం మాట్లాడుకుందాం. అందంగా లేదా? అందం లేని తనే వెళ్ళిపోయింది. అందం ఉన్న మల్లె చెట్టు కింద కూస్తున్నా మనసైనా లైట్ లైట్ లైట్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 1. సో ఈ రోజు అయితే కొత్త వీడియోతో అయితే ముంగల్కి వచ్చేసినాం. ఖాళీ మెంటల్ వీడియో ఇది. వీడియో వచ్చేసి ఏంటంటే అన్న వాళ్ళ దోస్తుంటాడు బన్నీ అని చెప్పేసి, ఆడు జర లవ్ ట్రాక్ ఎక్కువ ఆనికి, లవ్ మీద మొత్తం ఏంటంటే ఎప్పుడు చూడు పోరీలు బ్రేకప్లు అవే ఆనికి. ఆన్ మీద ఏంటంటే ఆడు ఎప్పుడు లవ్ స్టోరీలు చెప్తాడు, కలిసినప్పుడు ఎప్పుడు ఏడున్నా. ఈ వీళ్ళతోని ఏంది లవ్ ప్రాంక్ ఏంది లవ్ ప్రపోజ్ చేపిస్తున్నా. ఎవరికి చెప్పడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు సీరియస్ కావాలి. ఏం కాదు, అమ్మ తోడు చెప్తున్నా, ఏం సీరియస్ కాదు. ఓవరికి చెప్పమంటావు ఆ స్టోరీ, నాకనే చెప్పొచ్చు అది అంటే అది చెప్తాడు. చెప్పినాక నువ్వు మెల్లగా మొత్తం స్టోరీ చెప్పినాక, సరే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నీలో సంద్రాలలో బుక్ చేశారు కదా. ఏం కాదు ఒక వీడియో, నెక్స్ట్ వీడియో ఏం చేస్తాను ఏమని చేసుకోవాలి. చాక్లెట్ ఇప్పి 100 రూపాయలు సరేనా? సరే అన్న ఫోన్ చేయనా. 2000 years later. హలో బన్నీ, ఏడున్నావురా? ఈడనే మీ ఇంటికాడనే ఉన్నా, కింద ఇప్పుడు వచ్చినా మీ ఇంటికి. ఏడున్నావు? నువ్వేడున్నావు? ఇంట్లోనూ? నేను అన్నోళ్ళ ఇంటికాడ ఉన్నా, శేఖర్ అన్నోళ్ళ ఇంటికాడ. ఏ అన్నా? శేఖర్ అన్నానా? ఒకసారి ఇటుకి రా, మాట్లాడాలా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఒక్కనే ఉన్నా, రారా. సరే వస్తున్నా. ఎంత టైం పడుతుంది? జల్దీ రా. ఓ పక్కనే 2 minutes లో వస్తున్నా. సరే ఓకే ఓకే. ఓ ఈడైతే వస్తుండో, వచ్చినాక వీళ్ళు ఎవరు వస్తుండో. 2 నిమిషాలు ఆడు వస్తుండ్రు, రాగానే వీడియో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా జర నీళ్ళే మన తాగేస్తారు. 1 eternity later. వస్తుండో బన్నీ. శేఖరన్న అసలు వీడు కలిసినప్పుడు అలా లవ్ స్టోరీ ఏదో నాకు అర్థంగా చెప్పాడన్నా. ఏమంటే అంటారు ఆ పిల్ల బ్రేకప్ ఈ పిల్ల బ్రేకప్ అంటాడు. బ్రేకప్ గీకప్ అంటాడు. ఇవాళ లవ్ స్టోరీ చెప్పాలి. ఎందుకు చెప్పడం వద్దులే, ఇప్పుడు వద్దా అలాంటిది. సరే కానీ కరా జరుగు. అరే అన్న కూర్చో, సరిపోయిందా నీకు? సరిపోదు, మంచిగా సరిపోతే కదా. ఇక్కడ కూర్చో మంచిదా. అమ్మ కాదు, లవ్ స్టోరీ చెప్పొచ్చు. నేను చెప్పను లవ్ స్టోరీ చెప్పు అయ్యా. సరిపోతారా సీటు? లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా. ఏ ఇప్పుడు మేము అడుగుతాను చెప్తలేవు. అడుగుతుంది ఎవరు అడిగినా చెప్పలేము కదా. అయ్యా ఆమె నీకు తెలియదు, ఆమె అడుగుతా ఎవరో తెలియదు. అదే చెప్పు. అదే నువ్వు అడగలే. ఓకే సారీ దిస్ లక్కీ యూ దిస్ బన్నీ. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. లక్కీ బన్నీ. అమ్మ కూర్చుందో నాయన సరే అని ఆమె కూడా అడుగుతుంది. చెప్పొచ్చు ఒక్కసారి మా అందరికి వింటాము. ఏం కాదు చెప్పు లక్కీ నువ్వు అన్నావు కదా, చెప్పొచ్చు కదా. ఇప్పుడైతే బ్రేకప్ అయిపోయింది, ఎవరైతే లేరు కదా నీకు చెప్పడానికి ఏమైతుంది? అయిపోయింది పెళ్లి. ఇవన్నీ కాదు, ఇప్పుడు ఇంతగానం చెప్తున్నావు కదా. అయితే ఒక వీడియో కూడా నీకోసం అని చెప్పి వీడియో కూడా తీసుకున్నాము. అది కొంచెం ముంగలరా. అయితే ఇప్పుడు ఆమె ఎట్లా బ్రేకప్ చెప్పింది కదా లవ్ స్టోరీ దాని మీద అని చెప్పేసి, పెళ్లి కూడా అయిపోయింది కదా. అవును అవును. ఇప్పుడు ఎవరన్నా నువ్వు బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఎవరన్నా మళ్ళీ నీకు ప్రపోజ్ చేసిరు అనుకో, యాక్సెప్ట్ చేస్తావా? చేయను. చెప్పలేం. చేయను బ్రో. మంచి ఆమె ఇస్తుంటే ఆమె దొరుకుతుంది. అందరు అట్లా దొరుకుతా ఎందుకు దొరకదు? నీ అంత అందంగా నిజం కాదు, నిజం మాట్లాడుకుందాం. అందంగా లేదా? అందం లేని తనే వెళ్ళిపోయింది. అందం ఉన్న
చెట్టు కింద కూస్తున్నా మనసైన ఓ ముద్దు. లైట్ 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 కానీ ఇగో ఇవి అందంగానే ఉంది కదా. ఉందంటే బాగుంది, పర్లేదు. అంటే ఇప్పుడు నీకు లవ్, ఇప్పుడు మళ్ళీ ఒక లవ్ ట్రాక్ నడిపియాలి అనుకుంటే ఒక ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేస్తావా చేయవా? ఇప్పుడున్న పొజిషన్ కి చేయను బ్రో. అయ్యా నువ్వు అందరు అట్లే ఎందుకు ఉంటారు? అందరు అట్లే ఉంటారా మీరు? ఆహా ఉండం. ఇప్పుడు నువ్వు ఇస్తుంటే నువ్వు ఇప్పుడు ఒక ప్రపోజ్ చేస్తే మంచి చూసుకోవా? చూసుకుంటా. చూసినావా? కానీ చెప్పు, యాక్సెప్ట్ చేయవా? చేయను బ్రో. ఏం కాదు, ఒక్కసారి మాట్లాడు. అందరు అమ్మాయిలు అట్లా ఉండరు కదా. నమ్మకం లేదు. అమ్మాయి చెప్తుంది అందరు అమ్మాయిలు అట్లా ఉంటారు అని చెప్పేసి. అందరు మీ పిల్లలు ఎక్కువ ఉంటారా? ఫస్ట్ నా పిల్ల ఇట్లా అట్లా అన్నది. అంటారు అందరు కరెక్ట్, అందరూ అట్లానే అంటారు కానీ సేమ్. ఏం కాదు, అట్లా అందరూ ఏముంటారు కానీ ఆమె చెప్తుంది. మనం నేనంటే అబ్బాయిని, నాకు తెలియదు, నాకు కూడా సంకల్ నాకు పిచ్చిరు కానీ. సరే కానీ చెప్పు, ఇప్పుడు యాక్సెప్ట్ చేసి చేస్తావు. చూద్దాం. ఒక సపోజ్ ఇప్పుడు ఈమెనే యాక్సెప్ట్ ప్రపోజ్ చేసింది, యాక్సెప్ట్ చేస్తావా? చేయం. ఎందుకు చేయవు? ఏం కాదు, చెయ్యి ఒకసారి. అరే ఒపీనియన్ చెప్పండి, ఎట్లా చేస్తారు బ్రో? చెప్తారే బా. ఆమె ఇప్పుడు ఓరో తెలియదు, నేను ఇప్పుడే వస్తున్నామని చెప్పలేము. ఫస్ట్ టైం మాట్లాడతాట. నేనేం సప్పుడు అన్న ఓవర్ సప్పుడు చేయకుండా, నన్ను కూడా సప్పుడు చేయకుండా, బీ సైలెంట్ సైలెంట్ చేసే జ్ఞానంలో ఉంటాం మేము. మీరు మాట్లాడుకోవాలి. మాకు సంబంధం లేదు ఇక్కడ. మాట్లాడు. ఎన్ని ఇయర్స్ లవ్ మీది? పాస్ట్ నాది ఒక 3 years. 3 years. అంతా 3 years లవ్ చేసావు. అట్లా మోసం చేసింది వెళ్ళిపోయి నీకు తెలియదు ఆ మోసం చేస్తుంది. మోసం చేసే వాళ్ళు ఏమైనా చెప్పేసారా? తెలుస్తుంది కదా అంటే చేస్తురు అని చెప్పి. ఆమె చెప్పింది. నేను అంటే ఫస్ట్ టైం అయ్యింది నాకు రిపీట్ అయినప్పుడు నేను ఏం చేసిన అంటే సెకండ్ ఛాన్స్ ఇవ్వద్దు కదా. ఆమె దూరం పెట్టేసింది నన్ను ఫస్ట్ టైం అయినప్పుడు. నేను ఇట్లా ఏం చేసిన అంటే లైట్ తీసుకొని మళ్ళీ పోయి మాట్లాడినా. ఒక 10 days మాట్లాడలే. 10 days తర్వాత మళ్ళీ మాట్లాడింది. తర్వాతకి రెండోసారి ఇట్లా అట్లనే గొడవ అయితే మాట్లాడదేమో అనుకున్నా, సారీ మాట్లాడుతుందేమో అనుకున్నా. ఇంకా తర్వాత తనే కలిసి మాట్లాడింది. ఇంకా 3సారికి వెళ్ళిపోయింది మొత్తం పెళ్లి చేసుకుని. లవ్ లో సెకండ్ ఛాన్స్ ఉండదు కదా, ఎందుకు ఇచ్చినా? ఏమో కావాలనుకున్నా ఇచ్చిన. గాలిలో నీ మాటే అలలపై నీ పాటే ఎంత